తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాను. మరి స్వయాన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ఏఎంఆర్ ఈ విషయం గురించి ప్రస్తావించారు, యాంటీ మైక్రోబైల్ రెసిస్టెన్స్ గురించి. మరి అసలు ఇది ఏంటి? మోడీ అంతటి వారే ప్రతిపాదించిన ఈ యాంటీ మైక్రోబైల్ రెసిస్టెన్స్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. నమస్తే. సో ఈ ఏఎంఆర్ అంటే ఏంటి? ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. మామూలుగా ఈ సూక్ష్మజీవులు ఉన్నాయి, బాక్టీరియా, ఫంగై, పారసైట్స్, మనం ఏదైతే ఉన్న పరాన్నజీవులు, వీటన్నిటికీ కొన్ని మందులు తయారైన ఉన్నాయి కదా. ఒక పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ మందులకి అవి లొంగవు, అంటే ఈ మందులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వాటి రెసిస్టెన్స్ చంపేయడానికి, దాన్ని చంపడానికి, దాన్ని నిర్మూలన చేయడానికి ఇచ్చే మందులే ఒక స్టేజ్ తర్వాత నిర్జీవం అయిపోతుంది. అంటే మరి మానవాళికి ఎంత ప్రమాదం చూడండి. ఎంతవరకు అంటే భారతదేశంలోనే ఈ ఏఎంఆర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల గత కొన్ని సంవత్సరాల క్రితం సంవత్సరానికి 2,65,75,000 మంది చనిపోతున్నారు. అది డైరెక్ట్ గా. దీనికి రిలేటెడ్ అంటే దీని ఏఎంఆర్ తాలూకా ప్రభావం వల్ల మిగతా కారణాలు వచ్చి ఇబ్బంది జరిగిపోయిన వాళ్ళు 10 లక్షలు. ప్రపంచంలో చూస్తే దగ్గర 10 లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ ఏఎంఆర్ వల్ల. ఇది అన్ని దేశాల్లో ఉంది. అదే కాకుండా అక్కడ కూడా ఏదైతే దీనికి సంబంధిత కారణాలు రిలేటెడ్ వాటితో చూసుకున్నట్టయితే దగ్గర ఇంకొక 14-20 లక్షల మందికి ఇబ్బంది వస్తుంది. అంటే ఈ ప్రమాదం ఎంత పొంచి ఉందో. యాంటీ మైక్రోబియా అనేది ఎందుకంటే చెప్పుకున్నాం మనకు, దాని సంహారికం, దాన్ని యాంటీబయాటిక్స్ అంటాం. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అనేది ప్రపంచంలో ఏ జాతి గాని ఏ వ్యక్తి గాని అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడనేసి రోజే లేదు కదా. ఇప్పుడు ఇన్ని ఆపరేషన్లు అవుతున్నాయి ప్రతి సంవత్సరం భారతదేశంలో తీసుకోండి. గుండె ఆపరేషన్ కానీ, బ్రెయిన్ ఆపరేషన్ కానీ, కాళ్ళ మీద ఎక్కడన్నా, దానికి అన్నిటికీ కూడా సరిగ్గా ఏం కాంప్లికేషన్ రాకుండా ఉండాలి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి, చీము పట్టకుండా ఉండాలి ఉపయోగపడేది యాంటీబయాటిక్స్. కీమోథెరపీ అనేది ఈ మధ్యకాలంలో చాలా విరివిగా వాడుతున్నాం. అదే కాకుండా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చాలా ఎక్కువైంది. అలాంటి దగ్గర ఇంకా యాంటీబయాటిక్స్ ఉపయోగం. అంటే ఒక వ్యక్తి తాలూకు జీవితంలో ఏ కారణం ఇబ్బంది రాకూడదు, కానీ జలుబు నుంచి ఏ ప్రాబ్లం అన్నా వచ్చేదానికి అది ఒక మార్గం అవసరం. అది అలాంటి దానికి కానీ రెసిస్టెన్స్ వస్తే ఎంత ప్రమాదం చూడండి. భారత ప్రధాని 2025 డిసెంబర్లో ఆఖరి ఎపిసోడ్ ఏదైతే మన్ కీ బాత్ లో వారి మాట ప్రస్తావించారు. మరి ఏం చెప్తున్నారంటే ఊరికే యాంటీబయాటిక్లు వాడకూడదు, అనవసరంగా వాడకూడదు. డాక్టర్ గారి తాలూకు ప్రిస్క్రిప్షన్ లేకుండా, పర్యవేక్షణ లేకుండా స్వయంగా మీరు వెళ్ళి మందులు షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోకండి. దాని వలన ముందు తరాలకి ఇబ్బంది అవుతుంది, దయచేసి ఆ పని చేయకండి. వారు ఈ మాట చెప్పడానికి కూడా కారణం, అప్పటికి ముందే ఐసీఎంఆర్ ఒక సంస్థ ఉంటుంది, భారత ఆరోగ్య పరిశోధన సంస్థ ఉంటుంది నైతి. వారు ఒక మంచి పరిశోధన పత్రం విడుదల చేశారు 2024 ఆఖరిలో. అదేమిటంటే వారి దగ్గర ఒక ల్యాబ్కి వచ్చిన 1,00,000 శాంపుల్స్, ఇన్ఫెక్టెడ్ శాంపుల్స్ చూస్తే ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయంటే, కామన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, డయేరియా, న్యూమోనియా, యూరినరీ ఇన్ఫెక్షన్, ఏముందంటే పెద్ద వాటి అన్నిటికీ రెసిస్టెన్స్ అయిపోతున్నాయంట. రొటీన్ ఇచ్చేటువంటి యాంటీబయాటిక్స్ పని చేయటం లేదు. అంటే మరి డైరియా ఎక్కువగా యూసేజ్ అనేది పెరిగిపోయిందా సార్? ఓకే. మామూలుగా ఏమిటంటే ఏఎంఆర్ అన్నది న్యాచురల్. అంటే ఏ యాంటీబయాటిక్ వాడినా కొన్నాళ్ళ తర్వాత దానికి బాక్టీరియా, దానికి వ్యతిరేకంగా దానికి రెసిస్టెన్స్ వస్తుంది. కానీ తొందరగా వచ్చింది కాబట్టి మనం అందరం భయపడుతున్నాం. దీని కారణం ఏంటంటే ఓవర్ యూసేజ్ ఆర్ మిస్యూజ్. అంటే అనవసరంగా ఎక్కువ. ఇప్పుడు వారం రోజులు కోర్స్ ఉంది అనుకోండి, 5 రోజులు కోర్స్ అనుకోండి, 10 రోజులు వాడితే ఎలా ఉంటుంది? లేదు, మిస్యూజ్, అవసరమే లేకుండా. ఇప్పుడు ఏదైనా విషయం వస్తే ఇలాంటి వాటిలో మనం విదేశాల తరఫు సహాయం తీసుకుంటాం. అక్కడ జరుగుతున్న ప్రామాణికాలు ఏంటి? విదేశాల్లో ఏమిటంటే ఇప్పుడు ఏదో జ్వరం వచ్చింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు దాన్ని నిర్ధారణ చేస్తారు. జ్వరం అంటే ఏమిటి? వైరల్ అనుకోండి, దానికి తొందరపడి యాంటీబయాటిక్స్ వైరల్ పెద్ద యాంటీబయాటిక్ అవసరం ఉంటుంది. ఇప్పుడు బ్యాక్టీరియా అనుకోండి, దానికి టెస్టులు చూస్తారు.
చూసిన తర్వాత దానికి అవసరమైన యాంటీబయాటిక్. అలాంటి పరిస్థితి ఇంకా కొంచెం తక్కువ ఉంది మన దగ్గర. మెయిన్ గా ఎక్కడంటే ఓటీసీ డ్రగ్స్ అని ఒకటి ఉంది. అంటే ఓటీసీ అంటే అలా వెళ్ళి షాప్ దగ్గర నాకు కొంచెం జలుబుగా ఉంది నిన్నటి నుంచి ఒక టాబ్లెట్ లేవు యాంటీబయాటిక్ పేరు చెప్తే అక్కడ ఇచ్చేటువంటి వ్యక్తి ఇచ్చేస్తున్నాడు. దానివల్ల ఏం చెప్తుందంటే 1928లో ఫస్ట్ యాంటీబయాటిక్ అనేది కనుక్కున్నారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు, పెన్సిలిన్ అని. ప్రపంచం అంతా పండుగ చేసుకుంది. అంటే కష్టాలు ఇంకా దూరం అయిపోయినాయి. 1942 వరకు 14 సంవత్సరాలు వచ్చినట్టుగా యాంటీబయాటిక్ వాడారు. 43 కల్లా దానికి రెసిస్టెన్స్ వచ్చేసింది. అంటే ఎంత గొప్ప మందు చూడండి ఏం జరిగిందో. రెండోది ఇంకొకటి స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ అనేది దాన్ని కనుక్కున్నాడు 43లో. అదైతే 3 సంవత్సరాల్లో వచ్చేసిందండి 46 కల్లా. అంటే మరి ఎంత ఉపయోగం టీబీ వాటిల్లో స్ట్రెప్టోమైసిన్ తాలూకా ఉపయోగం ఎంత అంత కాదు. ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటారు టీబీలు. ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు అసలు పరిశోధన పత్రాలను ఏం చెప్తున్నాయంటే 2000 కల్లా, ఇది అందరూ గమనించండి, ఎక్కువ యాంటీబయాటిక్స్ అసలు రెసిస్టెన్స్ వస్తుంది. అసలు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే అందరిలో ఉన్నటువంటి ఒక చిన్న దురభిప్రాయం అనుకోండి. ఏమిటి అంటే ఇది వ్యక్తి దానికి రెసిస్టెన్స్ అయిపోయాడు అని కాదండి. మైక్రోబియా ఏవైతే సూక్ష్మజీవులు ఏదైతే ఉన్నాయో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, వ్యక్తి కాదు అది. ఇట్లా అవసరం ఉన్న లేకపోయినా ముందుగా వాడడం వల్ల. ఇక్కడ ఇప్పుడు ఇబ్బంది ఏమిటి అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, ఎవరికైనా జ్వరం వచ్చింది దానికి చాలా వరకు శాస్త్ర ప్రకారం చేసినా కానీ దానికోసం పరీక్షలు చేస్తారు. కల్చర్ ఏదో రిపోర్ట్ వస్తుంది, దానికోసం యాంటీబయాటిక్ ఇస్తారు. అదే కాకుండా అనవసరంగా లేకుండా ఓటీసీ అంటే ఓవర్ ది డ్రగ్ ఓవర్ ది కౌంటర్ అంటారు ఓటీసీ కనుక్కోకుండా కొన్ని ఏవో కొన్ని ఇవి ఉన్నాయి చట్టాలు. అదే కాకుండా ఇంకా చెప్తున్నారు పరిశుభ్రంగా ఉండాలి. మన కోవిడ్ టైంలో కానీ ఎక్కడన్నా చెప్తున్నాం, మధ్యలో ఏది 60 సర్కోస్ గురించి మాట్లాడుకున్నాం. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నేను చదువుకున్న ఎయిమ్స్లో కానీ ఇంకెక్కడ కానీ దానికోసం ఒక నిబంధనలు ఉన్నాయి. అంటే యాంటీబయాటిక్ ఇచ్చేది ఎన్ని రోజులు ఈ టైంలో ఇవ్వాలని ఒక సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని వ్యాక్సిన్స్ వచ్చాయి. ఇది పద్ధతి. కానీ ఇవన్నీ జరిగినా ఇంత ఎందుకు ఇబ్బంది జరుగుతుంది? అందువల్ల భారత ప్రధాని ఏం చెప్పాల్సి వచ్చింది ఈ విషయం. వారి మాటల్లో చెప్పకపోయినా ఇంకొక చిన్న మాట కూడా ఒకటి ఉంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్ దాన్ని కవర్ చేసే చట్టం ఒకటి ఉంది, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని. అందులో భారతదేశంలో ఆ షెడ్యూల్ ఏదైతే యాంటీబయాటిక్స్ ఉండే షెడ్యూల్ ఏంటంటే H కానీ H1 కానీ, అంటే దానిలో చిన్న పనిష్మెంట్ ఉంది. కానీ ఎక్కడైంది పనిష్మెంట్? చట్టం ఉంది కానీ పనిష్మెంట్ అవడం లేదు కదా. అందువల్ల ఇప్పుడు అందరూ నిపుణులందరూ డాక్టర్లు మిగతా వాళ్ళు ఎక్స్పర్ట్లు అందరూ కూడా ఏంటి చెప్తున్నారంటే ఇంకా కట్టుదిట్టమైన చట్టం అవసరం ఉందా? ఏమిటా చట్టం? ఇప్పుడు ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయండి, యాంఫిటమిన్ ఉంది, లేకపోతే మిథైల్ యాంఫిటమిన్ ఉంది, ఇవన్నీ చూసారా? లేకపోతే కెటమిన్ అని ఉంది. ఇలాంటి వాడకం అన్నది నిషేధించారు భారతదేశం. అది కానీ ఎవరైనా తయారు చేసేవాళ్ళు, సరఫరా చేసేవాళ్ళు, వాడుతున్న వాళ్ళు అందరికి శిక్షార్హులు. అది షెడ్యూల్ ఏమిటి? డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ షెడ్యూల్ 10. అందులో అదే మాదిరి ఈ రోజులో జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, నార్కోటిక్స్ కంటే ఏదైతే మాదక ద్రవ్యాల కంటే ఇబ్బందిగా జరగడం లేదు, తక్కువ ఏం కాదు ఇది. అందువల్ల ఆ రోజు వచ్చిందా ఏదైతే యాంటీబయాటిక్స్ ని కూడా వాడకం అన్నది మాదక ద్రవ్యాల చట్టం కింద మార్చాలా అని ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఏదైతే చట్టం ఉందో భారతదేశంలో చాలా పకడ్బందీగా ఉందండి. అంటే మిగతా దేశాలతో చూసుకుంటే అలాంటప్పుడు ఇది కూడా చేస్తే, ఎందుకంటే ఇప్పుడు వైరల్ వ్యాధి ఉందనుకోండి, చూడగానే జలుబు దగ్గు అని తెలిసిపోతుంది, ఏదో కొంచెం వైరల్ వచ్చిందని పేషెంట్ అంటాడు డయాగ్నోసిస్. ఈ మైక్రోబయాలతో వచ్చిందల్లా ఏమిటి? నెమ్మది మొదలవుతుంది, తర్వాత అది స్లోగా దానికి సరుగుతూ ఉంటుంది, ఎక్కువ రోజులు దాని ప్రభావం ఉంటుంది. అందువల్ల ఏమిటంటే దానికి తెలియకుండానే చాప కింద కాళ్ళ కింద చాప లాగేసినట్టు అయిపోతుంది. అందువల్ల కొంత మిస్ అవ్వడానికి కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏమిటి, ఏదైతే ఉన్న పరిస్థితి కాకుండా ఈ అందరు కూడా చెప్పేది ఏమిటంటే ఇది మన లైఫ్ స్టైల్ డిసీజ్ మాత్రం దీనికి అడ్వర్టైజ్మెంట్ రావాలి. అందరం చెప్తున్నాము ఊబకాయం ప్రమాదం, షుగర్ భయం ఉంది, క్యాన్సర్ వ్యాధి నివారణలో అలా డిస్కషన్ జరగాలి. ఈ మెయిన్ లీడర్స్ వాళ్ళందరూ
సోషల్ మీడియా ద్వారా కానీ దేని ద్వారా వాళ్ళు చెప్తే దాని మీనికటి వేరే ఉంటుంది. సెలబ్రిటీస్ కానీ అంటే ఏవో ప్యాకెట్స్కి లేకపోతే వీటికి అడ్వర్టైజ్మెంట్ కాదు, చిప్స్కి. దయచేసి ఇవి ఇవి చేసినట్టయితే వాడద్దు అని చెప్పి. ప్రజల్లో ఉమ్, యాంటీబయాటిక్ వాడకం అన్నది మంచిది కాదు, అతి వైద్యుది కాదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. అవును. అదే కాకుండా దాని గురించి అవగాహన కూడా కల్పించాలి. ఉమ్, అంటే ఇవన్నీ కూడా మెయిన్గా సోషల్ మీడియా ఇప్పుడు భారతదేశంలో డిజిటల్ టెక్నాలజీలో ఉమ్, ప్రపంచంలో 3వ నంబర్. ఉమ్, ఎందుకంటే మనకంటే ముందున్న వాళ్ళు ఎవరంటే ఒకటి అమెరికా, 2 చైనా, అంతే. మిగతా దేశాలు ఏవి లేదు, మనదే 3వ స్థానం. ఓకే. అంటే డిజిటల్ ఇప్పుడు మాటకి అప్పుడు ఎప్పుడో ఒకసారి G20 మీటింగ్ అయినప్పుడు ఉమ్, లీడర్స్ అందరూ వచ్చి ఒక కూరగాయల అమ్మ అనుకున్న ఆవిడ దగ్గర చూస్తే యూపీఐ పే చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు ఆ దేశ ప్రెసిడెంట్. ఉమ్, అంటే డిజిటల్ యుగంలో అంత ముందంజలో ఉన్నాం. ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెంబర్ 3 ఇండియాది. ఉమ్, ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచానికి మందులు సప్లై చేసే సత్తా ఉన్న దేశం భారతదేశం. ఉమ్, కోవిడ్ టైంలో కానీ తర్వాత కానీ వ్యాక్సిన్స్ అనేది 60% వ్యాక్సిన్ ఉత్పాదన భారతదేశంలో. ఉమ్, జనరిక్ మెడిసిన్స్ ఉత్పాదన 20% మిగతా దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యం ఉన్నది. అలాంటప్పుడు ఈ నిబంధనలు కష్టమే ఉందండి. ఉమ్, ఇంకొకటి ఏమిటంటే ఈ డిజిటల్ దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు మీరు అడగవచ్చు. ఉమ్, అంటే ఒక వ్యక్తి వెళ్ళి షాప్ దగ్గర కొన్నాడు అంటే ఎన్ని మందులు, ఎన్ని గోళీలు, ఎక్కడ, ఏ షాపులో, ఏ రోజు కొన్నాడు ఉమ్, అన్నది రికార్డు ఉండిపోవాలి. ఉమ్. ఇప్పుడు ఆధార్ కార్డు మళ్ళీ మాదిరి మళ్ళీ ఊరికే ఎవరు కూడా కొనుక్కుంటా. దాన్ని వాడకుండా అంటే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో ప్రిస్క్రిప్షన్ పెడితే దానికి అది ఇచ్చేదానికి లేదు, నువ్వు మొన్న ఈ మధ్యన వాడేవని. ఉమ్, అని ఇలాంటి కడు నిబంధనలు రావాలి. ఉమ్, ఇలాంటి ఇబ్బందులను వాడకపోతే చాలా చాలా ప్రమాదం ఉంటుంది. ఉమ్, అందువల్ల డిజిటల్ తాలూకు ఏదైతే ఉందో దానిని మనం ఉపయోగంలోకి తీసుకోవాలి. ఉమ్, ఏదైతే ఇది సైలెంట్గా తెలియకుండానే మన కంటికి కనబడకుండా ఏది బయలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాం, జీవి సంబంధించినటువంటి ఈ ఇబ్బందిని, ఉమ్, ఇది ఒక క్రైసిస్ అండి, ఉమ్, ఒక సంక్షోభ పరిస్థితి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది ఓకే. ఉమ్, అది అందరూ ప్లాన్ చేసి దానికి ఒక బయటకి అందరికీ కనబడేటట్టుగా ప్రస్ఫుటంగా ఒక సామాజిక ఇబ్బందిగా ఉమ్, తీసుకొచ్చి చెప్పాల్సిన బాధ్యత నాయకులు, ఉమ్, ప్రజలు, డాక్టర్లు, ఇంకా సోషల్ మీడియా నిపుణులు, ఉమ్, డిజిటల్ మీడియా నిపుణులు వీళ్ళందరిది కూడా ఉంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ఉమ్, ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంది, ఉమ్, ప్రొటెక్ట్ ది ప్రజెంట్, సెక్యూర్ యువర్ ఫ్యూచర్. ఉమ్, ఇప్పుడు వాటర్ గురించి ఇలాంటి మీరు చూస్తూ ఉంటారు, అవును. సేవ్ వాటర్ ఫర్ అవును. ఫ్యూచర్ జనరేషన్ అని. ఉమ్, ఇప్పుడు మనదేదో కొంతవరకు అయిపోయింది సరే, ఉమ్, కానీ ఫ్యూచర్ జనరేషన్ generation. దేశం అయితే ఉంటుంది కదా. ఉమ్, మరి వాళ్ళందరి కోసమన్నా కానీ ఉమ్, ప్రొటెక్ట్ ది ప్రజెంట్ అండ్ సేవ్ యువర్ ప్రిజర్వ్ ద ఫ్యూచర్. ఉమ్, అలాంటి దాంట్లో ఒక ముఖ్య భాగం ఏంటంటే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్. ఓకే. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలుగా తీసుకోకుండా ఊరికే అవుట్ ఆఫ్ ది ఇప్పుడు అంటే కొత్త యాంటీబయాటిక్స్ వస్తాయి, ఉమ్, దానికోసం ఇంకా మన పరిశోధన జరుగుతూ ఉంది. ఇందాక చెప్పినట్టు ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ భారతదేశం. ఉమ్, రెండవది ఏంటంటే బ్యాక్టీరియో ఫేస్ అని ఏదైతే యాంటీబయాటిక్ కాకుండా మిగతా దాన్ని బ్యాక్టీరియాని తీసుకొని తినేసేటువంటి కొన్ని సాధనాలు వచ్చాయి. ఉమ్, ఇలాంటి విధానాలు ఉన్నాయి. ఉమ్, కానీ దానికంటే ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబయాటిక్స్ అనేది అవసరం లేనప్పుడు వాడకం లేకుండా, అతిగా వాడకుండా, డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉండడానికి చాలా చాలా అవసరం ఉంది. అండ్ మెడికల్ షాప్స్ లో కూడా సార్ ప్రెస్క్రిప్షన్ తోనే ఇచ్చే మందులు చాలా తక్కువ ఉంటాయి. మనం వెళ్ళి ఏదో ఒకటి అడిగినా కానీ అది ఇస్తూనే ఉంటారు. దానికి కూడా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది, ప్రభుత్వం వారు అన్ని చేస్తున్నారు. దాన్ని రెడ్ లైన్ క్యాంపెయిన్ అన్నారు. ఉమ్, ఏమిటా రెడ్ లైన్ క్యాంపెయిన్ అడగండి మీరు. అంటే ఎక్కడికన్నా వెళ్తే మీరు అమెరికా వెళ్ళారనుకోండి, ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఎవరండి, ఎవరు? అవును. చాలా కష్టం అది. ఉమ్, అలాంటి నిబంధనలు మరి ఇక్కడ రావాలి. అంటే ఏమిటి, ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటాడో ఉమ్, అక్కడ ప్రిస్క్రిప్షన్ ఉండి వ్యాలిడ్ డాక్టర్ తాలూకా ప్రిస్క్రిప్షన్ ఏ వచ్చింది, ఉమ్, దానిలో ఫేక్ ఇన్ఫర్మేషన్ రాకూడదు. ఉమ్, కన్ఫర్మ్ చేసి అడ్రస్ సరిగ్గా ఉందా లేదా కనుక్కొని ఇవ్వాల్సిన బాధ్యత ఫార్మసిస్ట్ కూడా. ఓకే. ఇది దానికి ఒక చట్టం ద్వారా ఉంటే సరే. ఉమ్, దీనికి ప్రపంచం అంతా కూడా పెద్ద జరుగుతూ ఉంది. ఉమ్, వరల్డ్ యాంటీబయాటిక్ అసోసియేటెడ్ వీక్ అని ఒకటి ఉంది, ఓకే. WAAAW అని. ఉమ్, అంటే ఇది ప్రపంచం అంతటా కూడా 2015 నుంచి మొదలైంది. ఉమ్, నవంబర్ 18 నుంచి 28 4వ తారీఖు వరకు ఈ వారాన్ని జరుపుతూ ఉన్నారు. ఉమ్, ఇందులో సింపుల్, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు, ఉమ్, మితిమించి వాడకూడదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. వాడకూడదు. ఉండితే దానివల్ల వచ్చే పర్యవసానాలు చాలా ప్రమాదం. ఉమ్, ఇక్కడ చైనా, నెదర్లాండ్స్, అమెరికా, ఇంగ్లాండ్ అని కాదు, ఉమ్, ఏ దేశంలోనా రావచ్చు ఉమ్, అనేటువంటి ఇలాంటి క్యాంపెయిన్లు కూడా ప్రపంచం అంతా నడుస్తున్నాయి. క్యాంపెయిన్ ఒక పక్కన ఉన్నట్టయితే లోకగా మామూలుగా ఉండే దగ్గరగా ఏంటంటే యాంటీబయాటిక్స్ అన్నది ఊరికా వాడడం కానీ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉండేటట్టయితే మీ పిల్లలకే కానీ ఇది అనకూడదు, ఎవరికి రాకూడదు. ఉమ్, ఇప్పటికైతే జలుబు తగ్గిపోయింది అనుకోండి, తర్వాత పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు
అది ఎందుకు పని చేయని పరిస్థితి అయిపోతుంది కదా. అవును. ఇందాక నేను చెప్పినట్టుగానే ఏదైతే ఉందో ఇప్పుడు యాంటీబయాటిక్లో ఒక్కటే ఒకటి ఉందండి, కొలిస్టిన్ అని. అంటే ఆ యాంటీబయాటిక్ తప్ప మిగతా యాంటీబయాటిక్స్ అన్నిటికీ రెసిస్టెన్స్ వచ్చేసింది. కొన్నాళ్ళు దానికి వచ్చేస్తే కామన్గా ఇబ్బందులు జరుగుతున్న ఆర్గానిజమ్స్ ఏంటి? బ్యాక్టీరియా, స్టెఫ్లోకాకస్ ఆరియాస్, లేకపోతే సిటోబాక్టర్ హ్యుమాని, లేకపోతే ఎసినటోబాక్టర్ హ్యుమాని, లేకపోతే ఇంకా స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా. అంటే దీనికి ఆల్రెడీ అంతేకాకుండా ఇంకా వాచ్ గ్రూప్ అని పెట్టారు. అంటే ఏమిటి? ఫ్లోరోక్విన్, స్పిరోఫ్లాక్సిలిన్, వినే ఉంటారు, నార్ఫ్లాక్సిసిన్, వీటిలో ఒక గ్రూప్. మ్యాక్రోలైడ్స్ అంటాం, ఎజిత్రోమైసిన్. కోవిడ్ టైంలో అసలు ప్రతి వాళ్ళు ఎజిత్రోమైసిన్ ఎలా వాడారండి? ఇంటి దగ్గర నుంచి ఫార్మసీలో ఆన్లైన్లో తెప్పించుకొని వాడేది. ఎందుకంటే ఏమో ప్రాబ్లం వచ్చేస్తుంది ఏమో. అలాగే థర్డ్ జనరేషన్ సెఫలోస్పోరిన్స్, వీటిని వాచ్ గ్రూప్ అని పెట్టారు. ఏమిటో వాచ్ గ్రూప్ అని అడగండి. అంటే ఏమిటి? ఈ మందులు అన్నవి చాలా అవసరం, చాలా ఉపయోగమైన మందులు. కానీ దీని కానీ అతిగా వాడినట్టయితే తొందరగా రెసిస్టెన్స్ వచ్చేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని ప్రపంచం నుండా అన్ని దేశాలు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే మిగతా దేశాల్లాగా చట్టం అన్నది కొంచెం కట్టుదిట్టంగా చేయాల్సి వస్తుంది. డాక్టర్లు కానీ నిపుణులు కానీ ఈ మధ్య కాలంలో ఏమిటంటే ఇప్పుడున్న చట్టాన్ని మార్చి ఏదైతే H1 చట్టం నుంచి షెడ్యూల్ 10కి, అంటే ఏమిటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టం కింద చేసినట్టయితే కడు నిబంధనల నుండి యాంటీబయాటిక్స్ అన్నది అనవసరంగా వాడకుండా, వృధాగా వాడకుండా, ఓవర్ యూజ్ కానీ మిస్యూజ్ కానీ లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ముందు భారతదేశానికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మీరు ఇంకా మాట్లాడుకోవచ్చు, ఇంత చెప్తున్నారు డాక్టర్ గారు, ఎందుకు ఇంత అవసరం అని. ఎందుకేమిటండి, దాని రావడం వల్ల డ్రగ్ ఏదైతే జబ్బులను కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది, మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. హాస్పిటల్లో ఒకవేళ వచ్చినా కానీ హాస్పిటల్లో ఉండే రోజులు ఎక్కువైపోతున్నాయి, దానికి ప్రజలకు ఖర్చు ఎక్కువైపోతుంది కార్పొరేట్ రోజుల్లో. ఇంకా భారతదేశంలో ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా రాలేదు. అదే కాకుండా ఇది ఒక గొప్ప గ్లోబల్ ప్రపంచం అంతా ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ వచ్చిన రెసిస్టెన్స్ అంతా మీరు ఇక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్ళారు అనుకోండి, అక్కడ ఇబ్బందిని తీసుకొని వెళ్ళినట్టే కదా. కాబట్టి ఇన్ని ఇబ్బందులు దాన్ని పొంచి ఉన్నాయి. కాబట్టి చేయాల్సిందల్లా మామూలుగా ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటూ సరైన భోజనం కానీ, లేకపోతే హైజీన్ కానీ, లేకపోతే అవసరమైన వ్యాక్సిన్లు కానీ ఇవన్నీ తీసుకుంటూ డాక్టర్ గారి పర్యవేక్షణ కానీ తాను ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ అనే మందు మాత్రం వాడు. ఇది అందరికీ తెలియాల్సింది. ఇది లీడర్స్ కానీ ఏదైతే ఉన్నారో సోషలిస్ట్ సైంటిస్ట్ కానీ అందరూ కూడా దీనికి ఒక ప్రతిపాదన కానీ వాళ్ళ పరిస్థితుల అనుగులో చేస్తూ ఉండాలని నా వినతి. చేసుకోవడం అయితే అవాయిడ్ చేయండి. అండ్ పిల్లల్లో కూడా జ్వరం వచ్చిన, దగ్గు, జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే ఆ సిరప్స్ వేస్తూ ఉంటారు. అది తల్లిదండ్రులకి ఏంటంటే భయం అండి, ఏమో నా బిడ్డకి ఏమైపోతుందని. మీరు డాక్టర్ దగ్గరకు, మీ చిన్నపిల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారు కానీ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తే అది వాడండి. అది ఎవరు వద్దని అనటం లేదు, ఎవరు మీకు దానికోసం నిబంధన పెట్టడం లేదు. ప్రాబ్లం వల్ల ఏమిటంటే మీరు స్వయంగా ఇవ్వకండి, డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా. ఒకవేళ వాడిని చెప్పిన కూడా 5 రోజులంటే ఇంకో 2 రోజులు ఇద్దాంలే, ముందు జాగ్రత్తగా లేదండి. దానివల్ల ఏదైతే ఆ బ్యాక్టీరియా ఉందో దానికి ఇంకా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ముందు పొరపాటున మీ పిల్లలకు రాకూడదు, కానీ అదే కష్టం వచ్చినా కూడా పని చేయని పరిస్థితి వస్తుంది. అది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే. అందుకని ఏఎంఆర్ అనేది చాలా చాప కింద నీరులాగా ఇప్పుడు సైలెంట్ ఎపిడమిక్ అండి. కాబట్టి దాని గురించి అందరికి చాలా అవగాహన అవసరం. దీని గురించి ఏమిటంటే ఒకటే ముఖ్యం, యాంటీబయాటిక్స్ ని అనవసరంగా వాడకుండా ఉండడం. ఓకే, సో ఎంత వీలైతే అంత మినిమైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రంగనాథం సార్ తో మీకు అందిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.